హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. ఇప్పుడు ప్యాంట్లు చెప్తామండి. లాస్ట్ టైం స్ట్రేట్ కట్ స్ట్రేట్ లూజ్ ప్లాజో వరకు చెప్పాను. ఇప్పుడు కొలత లాస్ట్ టైం చెప్పిన కొలతలు అండి. 0.36 దీనికి +2 యాడ్ చేయని అవసరం లేదండి. ఓన్లీ 36 పెట్టుకోవాలి. ఎందుకంటే లూజ్ ప్యాంట్ కాబట్టి +2 ఎందుకు యాడ్ చేస్తామంటే మనము అది టైట్ అవుతుంది కాబట్టి మనం పైకి పోతుంది కాబట్టి +2 యాడ్ చేస్తాం. ఇది లూజ్ ఉంటుంది కాబట్టి అసలు అవసరం లేదు మనకు ఆ ప్యాడ్. వేసిన 34 అంటే +10 ఎందుకంటే ఎలాస్టిక్ పెట్టుకుని ఉంటాను. ఎలాస్టిక్ వద్దు నాకు పట్టీ కావాలనుకుంటే జిప్ పెట్టుకోవాలి కంపల్సరీ. కిస్తా 13 అండి. దీనికి లెగ్ రౌండ్ అవసరం, ఎందుకంటే లెగ్ రౌండ్ చాలా పెద్దగా కూడా లెగ్ రౌండ్ అవసరం లేదు. ఇవి మాత్రం 36 వస్తుంది. ఇది +10 అనేది మన ఇష్టము. ఇది మాత్రం దీనికి లెగ్ రౌండ్ అంటూ ఉండదండి. ఇప్పుడు వీళ్ళ వేస్ట్ ఎంత 34కు 44 మనం ఎలాస్టిక్ పెట్టుకుంటే 44 ఉంటుంది. ఎలాస్టిక్ పెట్టుకుని దానికి /4 ఎందుకంటే 4 ఫోల్డ్స్ ఉంటుంది. ఇందులో 8 ఫోల్డ్స్ కూడా ఉంటుంది. మనం 4 ఫోల్డ్స్ చెప్తున్నాం. 1 2 3 4 ఫోల్డ్స్ /4 11 అంటే మనకి ఇక్కడ 11 రావాలి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 11 రావాలి అంటే ఇక్కడికి వస్తుంది 11 అంటే ఇక్కడ 11 రాగానే అలా అనుకోవద్దు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడి నుంచి ఎంత వచ్చింది 14 వచ్చింది అప్రాక్స్. ఇక్కడ నుంచి 14 ఇటు 14 ఈ సర్కిల్ రావాలండి కంపల్సరీ. ఇట్లా రావాలి కంపల్సరీ. ఇక్కడ 11 11 వచ్చింది చూడండి. 11 తర్వాత లెంత్ 36 మనకు లెంత్ చూడండి 36 దీనికి వచ్చింది 36 అనేది. అతుకు కంపల్సరీ వస్తుందండి దీనికి. ప్యాంటుకు 4 ఫోల్డ్స్ కంపల్సరీ వస్తుంది అతుకు అనేది 36. క్లాత్ 44 పన్నకు కొంచెం తక్కువ వస్తుంది. 60 పన్నకు అసలే రాదు. 32 పన్నకి కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది అయిపోయిందా. కిస్తా 13 ఇక్కడ అంటే తన లెంత్కు 13 పెడుతున్నాము. తన హైట్ ప్రకారం వేస్ట్ ప్రకారము ఇది మాత్రం మారుతుంది. కిస్తా అనేది మారుతుంది 13. ఇక్కడ 3 వస్తుంది. 3 అంటే ఇదే 1 2 3 కిస్తా కదా ఇలా. ఇప్పుడు ఇది కట్ చేయాలి. ఇదంతా మనకు 36 ఇదంతా. ఇది మనం ఫోల్డ్ తీసేసాలి, ఎందుకంటే 2 లెగ్స్ కదా తీసేసాలి. ఇది కిస్తా. ఇది రౌండ్. అదే చెప్తున్నా కానీ +10 ఎందుకు యాడ్ చేసిన అంటే +10 అనేది ఎలాస్టిక్ పెట్టుకుంటే +10, లేదు నాకు ఎలాస్టిక్ వద్దు పట్టీ కావాలి అంటే జిప్పుతో పెట్టుకోవాలి మనం. ఇలా వస్తుంది 2 లెగ్స్. ఇక చూడండి దీనికి అటాచ్ చేయాలి. ఇది అటాచ్ చేయండి. మనం ఇది గమ్ పెడుతున్నాం మనం. ఇప్పుడు ఇది సేమ్ తెలియాలని చెప్పని ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న పర్లే, మనం ఇది ఇటు అనుకొని కట్ చేసుకోవచ్చు మనం. ఇలా అతుకు మాత్రం కంపల్సరీ వస్తుంది. అతుకు మాత్రం ఇది ఇలా
ఇది కంపల్సరీ అతికించుకోండి. ఇది మాత్రము ఇది చెప్పినప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడైనా చెప్పినప్పుడు ఈజీ అనిపిస్తుంది, దిగినప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది మీకు. అది సమానం కట్ చేయాలి. చూడండి, లెగ్స్ పైన పట్టి పై నుంచి పట్టి వస్తుంది పైన ఇట్లా ఇలా. దీనికి మనం ఎలాస్టిక్ వేసుకుంటాం మనం పంచి పట్టక. రెండు అటాచ్ అయినాక అప్పుడు ఇది వస్తుంది ఇలా. రెండు అటాచ్ అయినాక వస్తుంది ఇలా. ఇలా వస్తుంది దాన్ని అవుట్ఫుట్. ఇది ఇప్పుడు ఇవి బాగా వస్తున్నాయండి. దీని మీద పెప్లన్ టాప్లు వేయడమే కానీ, లేదా టీ షర్ట్స్ వేయడమే కానీ, నైట్ ప్యాంట్ కానీ చాలా యూజ్ అవుతుందండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. అంటే కంపల్సరీ చిన్నపిల్లకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లకి కంఫర్ట్ ఉంటుంది చిన్నపిల్లకి మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.